చెప్పండి శరత్. Add 1 tablespoon of bleaching cream and then add 2 to 3 pinches of what is this? Booster activator. Okay, only 2 to 3 spoons. దూరం ఉండాలి దీనికి కొంచెం. After that mix it well. మొత్తం అంతా యాక్టివేట్ ఉన్న ఈ క్రీమ్ కలిసేలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఏమేమి మేడం? బ్లీచింగ్ క్రీమ్, ఒలివియా బ్లీచ్ క్రీమ్ ప్లస్ యాక్టివేటర్ బూస్టర్ రెండు కలిసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది కాసేపు ఇలా ఒక 5-10 minutes ఉంచుకోవాలి. ఓకే, ఓకే. హెయిర్ కంటే బ్లీచ్ ఎప్పుడైనా హెయిర్ కంటే ఏమవుతుంది? మన హెయిర్ బ్లీచింగ్ ఏంటి? బ్లీచింగ్ రిజల్ట్ ఏంటి? ఫేషియల్ హెయిర్ బ్రైటనింగ్ ద స్కిన్. సో మొత్తం వైట్ అయిపోయింది హెయిర్. సో వీ కెన్ నాట్ అప్లై ద హెయిర్. ఎప్పుడైనా హెయిర్ కవర్ చేసుకొని అప్లై చేసుకోవాలి. అండ్ అవాయిడ్ ఐస్, ఐబ్రోస్ అండ్ లిప్స్. అంటద్దు. ఇలా వేసి ఏమైతే ఫస్ట్ క్లెన్సింగ్ వీక్ వల్ల బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. ఇది డీప్ సీటెడ్ డస్ట్ క్లీన్ డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది. సో మసాజ్ స్టెప్స్ కూడా చూడండి. ఇప్పుడే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి మసాజ్? నెక్ దగ్గర ఇలా మూమెంట్ చూడండి. నెక్స్ట్ చిన్న, నెక్స్ట్ చిక్స్, ఆఫ్టర్ దట్ నోస్. నోస్ ఇక్కడ ఈ సర్కిల్. నెక్స్ట్ చిక్స్. ఎంత టైం తీసుకోవాలి మరి? ఎంత టైం? 15 minutes. 10-15 minutes చేయాలా? ఏదైనా మినిమం హాఫ్ అన్ అవర్. నెక్స్ట్ టెంపుల్స్ మీన్స్ ఫోర్ హెడ్. థంబ్ ఫింగర్ తో సర్కిల్ మోషన్. తర్వాత ఫోర్ హెడ్. ఇక్కడ మన పాయింట్స్ అండి. ఇక్కడ టెంపుల్స్. ఓకే, ఇలా ఒక 10 minutes రబ్ చేస్తే మన డస్ట్ అంటే డీప్ సీట్ అంటే లోపల ఉన్న డస్ట్ అంతా క్లీన్ అయిపోయి ట్యాన్ అంతా క్లీన్ అయిపోతుంది. మన ఫేస్ పైన డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది. After that, clean. Smell. Cotton. Water ఉన్నానే. Water. లేకపోతే వేరేలా ఉన్నాయా మేడం? మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ క్లెన్జింగ్ అయిపోయినాక నెక్స్ట్ యాక్టివేటర్ ఆల్రెడీ కలిపి వేసుకున్నాం కదా. బ్లీచింగ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. టేక్ ఎ బ్రష్.
bleaching benefits? Lightening the skin tone and Removing the dark spots and remove the sun tan. మనకి ట్యాన్ ఉన్నది ఏమున్నా కూడా క్లీన్ చేసుకో. మామూలుగా మనం ఇంట్లో చేసుకోవాలనుకుంటే మీకు బెస్ట్ సజెషన్ డీ ట్యాన్ బ్లీచ్ దొరికింది. యూ షుడ్ ఆర్డర్ డీ ట్యాన్ బ్లీచ్ అంటే ట్యాన్ రిమూవ్ అయిపోయింది. అది కూడా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకోవాలి. ఏదైనా ఫస్ట్ క్లెన్జింగ్ ఈజ్ ఇంపార్టెంట్. క్లీన్ అంటే మన సోప్తో అయినా సోప్ అయినా మైల్డ్ మన ఫేస్ వాష్ ఉంటుంది కదా దాంతో ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. ఏది అప్లై చేయాలన్నా ఫస్ట్ మనం క్లీన్గా ఉండాలి మన స్కిన్ అనేది. అది క్లీన్ చేసుకున్నాక సేమ్ ఈ యాక్టివేటర్ను బ్లీచ్ క్రీమ్ అప్లై చేసుకొని ఒక 10-15 minutes తర్వాత యూ షుడ్ రిమూవ్. హెయిర్కి మాత్రం అంటని ఎదురా హెయిర్ కంటే ఏమైతే హెయిర్ అనేది వైట్ కలర్లో వచ్చేస్తుంది. సో బ్లీచ్ క్రీమ్ అప్లై చేసి 10-15 minutes లీవ్. ఆఫ్టర్ దట్ టిష్యూ యూజ్ చేసుకొని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసుకోవాలి. దాంతో క్లీన్ అయిపోతుంది. ఇంకా కావాలంటే మీరు ఏంటి హీటర్ అదే స్టీమ్ చేసుకుంటే కూడా స్టీమ్ వల్ల ఏంటి స్టీమ్ యూజ్ ఏంటి స్టీమ్ వల్ల ఏమైందిరా స్టీమ్ అంటే ఏంటి ఈ బ్రషెస్ కి క్లీనింగ్. ఐఎమ్ ఆస్కింగ్ స్టీమింగ్. ఆవిరి పట్టు. స్టీమ్ వేడి చేయడం కదా. ఇడ్లీ ఎట్లా స్టీమ్ ఇడ్లీ కూడా స్టీమే కావాలి. స్టీమ్ చేస్తే ఏమైందంటే స్టీమ్ మన ఫేస్కి అప్లై స్టీమ్ అంటే ఆవిరి పడితే ఏమైతుంది మన స్కిన్ పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. స్కిన్ లో పోర్స్ ఉంటాయా? పోర్స్ మీన్స్ స్కిన్ హోల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి స్టీమ్ వల్ల. ఓపెన్ అయిపోయి లోపల డస్ట్ అంతా క్లీన్ అయిపోయి సెల్స్ యాక్టివ్ అవుతాయి. యాక్టివ్ అయ్యి మనం తర్వాత మసాజ్ చేసుకుంటే ఫేస్ గ్లో అవుతుంది. నార్మల్ వాటర్ 10 minutes 10-15 minutes. సుల్తానా ఆయేషా బౌల్స్ తీసుకురావాలి కొన్ని. సో బ్లీచ్ అంటే ఇట్లనే చేస్తారు. మామూలు పనులు అయితే ఇదే ప్రాసెస్ కాదు. స్టీమ్ అది ఏం బెటర్ కానీ మనకు కావాలనుకుంటే స్టీమ్ చేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఇంకా గ్లో వస్తుంది. వాటర్ मैनिक्योर मैनिक्योर भी करेंगे ఫస్ట్ క్లెన్జింగ్ చేసి క్లెన్జింగ్ ఒకరి తర్వాత ఒకరు స్టార్ట్ క్లెన్జింగ్ అప్లై చేసి ఆఫ్టర్ 10-15 minutes హెయిర్ కి నైలాన్. నెక్స్ట్ పీరియడ్ ఎవరు మీకు? అమ్మో మినిమం 20-30 minutes ఉంచుకోవాలి. మా ఏ ఫేస్ మాస్క్ అయినా కూడా మనం ఇంట్లో వేసుకునే. మేడం మాట్లాడేది వినబడితే బాగుంటుంది. మేము అందరికి ఒకటి స్టీమ్ చూసేయండి. అది స్టీమ్ మేడం ఆ బిస్కుట్ కాల్ नोज का निकाल लेनी यार ఓయ్ బి వన్ రమ్మనరా అబ్బా స్టీమ్ వెళ్ళండి రా. చాలా ఉన్నాయి మేడం కావాలి మేడం पर्सन मैं ब्लीचिंग कर से डालो मैडम को तरह ఇంట్రెస్ట్